మన చిరంజీవి పద్మ విభూషణుడు అయ్యాడు. దేశంలోనే అత్యుత్తమమైన పురస్కారాల్లో పద్మ విభూషణ్ ఒకటి. భారతరత్న తర్వాత పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను పేర్కొంటుంటారు. ఇప్పటికే పద్మభూషణుడైన చిరంజీవికి ఈ తడవ పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది. చిరంజీవికి ఈ పురస్కారం లభించడంతో ఆయనతో పాటు ఆయన అభిమానులు మొత్తం యావత్తు ఎంతో ఆనందించారు. ఎందుకంటే చిరంజీవికి ఆయన నటనకు కానీ ఆయన చేస్తున్న సేవలకు కానీ తగిన గుర్తింపు రావాలని అంతా భావించారు. రాజకీయ విషయాలు పక్కన పెట్టేస్తే చిరంజీవి నటుడిగా ఎదిగాక, తనకంటూ ఒక గుర్తింపు వచ్చాక, తన స్థానం పదిలమయ్యాక, ఒక మధ్య తరగతి జీవితాన్ని నుంచి ఎదిగిన అభిమానం, కృతజ్ఞత ఇదంతా ప్రజలు ఇచ్చిందే అని ఆయన తరచుగా చెప్పేవారు. దానికి తగినట్టుగా ఇంత ఇచ్చిన ప్రజలకు తన వంతుగా ఏదైనా ఇవ్వాలనే తలంపుతో ఆయన కొంతకాలంగా దాదాపు 25 ఏళ్ళుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరుతో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ బ్యాంకును 25 ఏళ్ళుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా, నిధుల ప్రాబ్లం లేకుండా నిర్వహించడం ఒక వ్యక్తిగా ఆయనకే సాధ్యమైంది. ఆయన ఆశయాలకు కోట్లాది మంది అభిమానులు అండగా నిలిచారు కాబట్టే చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఇప్పటికీ లక్షలాది మందికి సేవ అందించగలుగుతుంది. మరి చిరంజీవికి పద్మ విభూషణ్ ఇవ్వడం వల్ల ఆయన సేవకు తగిన గుర్తింపు లభించిందనే భావించాలి. చిరంజీవితో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది స్టార్ హీరోలు, సూపర్ స్టార్ హీరోలు ఉన్నారు. మన పొరుగు రాష్ట్రంలోనే రజనీకాంత్, అలాగే నార్త్కి వెళ్తే అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, మన మలయాళంలో మమ్మూటి, సురేష్ గోపి, అలాగే మన కర్ణాటకలో ఇంకా చాలామంది అంటే రాజ్ కుమార్ వారసులతో పాటు ఇతర హీరోలు కూడా ఉన్నారు. కానీ వీరెవరూ కూడా చేయని సేవా కార్యక్రమాలు కేవలం మన తెలుగు హీరో చిరంజీవి మాత్రమే చేస్తున్నారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు స్టార్ ఇమేజ్ని అనుభవిస్తూనే ఆయన సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారు. ఈ ఘనత మొత్తం దేశంలో ఏ హీరోకు లేదని ఆయన అభిమానులు ఢంకా బాజాయించి చెప్తుంటారు. నిజమే, వచ్చిన రెమ్యునేషన్ను ఎంజాయ్ చేయడం, అడపాదడపా ప్రకృతి వైపరీత్యాలు తలెత్తితే సేవ చేయడం మినహా మిగతా హీరోల నుంచి సేవా కార్యక్రమాలు అంటే రెగ్యులరుగా కేవలం తన అభిమానులకే కాదు, తనని ఆరాధిస్తున్న ప్రజలకు అందరికీ తన సేవా కార్యక్రమాలు అందాలనే పాజిటివ్ కోణంతో కేవలం చిరంజీవి మాత్రమే తన ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో అంటే కోవిడ్ టైంలో మొత్తం జన జీవితం స్తంభించిపోయింది. సినీ రంగాన్నే నమ్ముకున్న వేలాది కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితిలో చిరంజీవి ముందుకు వచ్చి ఇతర నటుల సహాయంతో ఆయన ఆకలితో అలమటిస్తున్న సినీ కార్మిక సంఘాలకు ఆయన నిత్యావసరాలు అందజేశారు, వైద్య సేవలు అందించారు. ఇంతటి సేవ ఎవరూ చేయలేదని మనం స్పష్టంగా గర్వంగా పేర్కోవచ్చు. మరి చిరంజీవికి తొలుత అంటే పద్మభూషణ్ రావడమే ఆయనకు చాలా ఆలస్యంగా వచ్చిందని అప్పట్లో విమర్శలు తలెత్తాయి. పద్మభూషణ్ వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిసినప్పుడు మాతో కూడా ఇదే మాట చెప్పేవారు. ఎందుకంటే గౌరవాన్ని, పురస్కారాన్ని తాను ఎప్పుడూ ఆశించలేదని, ఏ సమయానికి ఏది రావాలో అప్పుడే వస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పద్మభూషణ్ తర్వాత పద్మ విభూషణ్ రావడానికి కూడా చాలా సుదీర్ఘమైన టైం పట్టింది. ఇతరులతో పోలిస్తే చిరంజీవికి ఈ విషయంలో కూడా కొంత ఆలస్యం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి వాటిని చిరంజీవి పట్టించుకునే తత్వం కాదు. ఆయన దేన్నైనా, ఏ విషయాన్నైనా పాజిటివ్ కోణంలోనే తీసుకుంటారు. ముఖ్యంగా చిరంజీవి నుంచి
పరుష మాటలు ఎప్పుడూ మనం విని ఉండలేదు. తనను ప్రత్యర్థులు ఎంత విమర్శించినప్పటికీ కూడా చిరంజీవి అసలైన నిజమేమిటో తనకు తెలుసు కాబట్టి ఆయన అదే స్థాయిలో ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడరు. అంత పాజిటివ్ కోణంతోనే ఉంటారు. ఇదే తన మనస్తత్వం అని, ఈ విధంగా ఉండడం వల్లే తను ఆరోగ్యంగా ఉన్నానని చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పేవారు. ఇక చిరంజీవి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ రెండింటికంటే మెగాస్టార్ చిరంజీవి అని పిలుచుకుంటేనే అభిమానులకు ఆనందం కలుగుతుంది. అలాంటి మన మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ గౌరవం దక్కడం అభినందనీయం, ప్రశంసనీయం.